ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం లాలాపురం అనే గ్రామం దగ్గర ఉన్నాము. కొంజర్ల మండలం, ఖమ్మం జిల్లా. సో ఈ లాలాపురంలో ఇక్కడ ఈ గ్రామానికి నేను వచ్చి ఇక్కడ ఒక వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ చేపలు ఎన్ని రకాల చేపలు దొరుకుతాయి. ఖమ్మం మొత్తానికి ఎంత కావాలనుకున్నా, ఎప్పుడు ఎంత కావాలనుకున్నా, కావాల్సినంత మోతాదులో ఎప్పుడు ఇక్కడ చేపలు దొరుకుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేపలు తీసుకుంటాయి. అసలు ఇక్కడికి ఎక్కడి నుంచి చేపలు వస్తుంటాయి, ఏ రకం చేపలు ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ పాషాన్ని ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు, చేపలు అన్ని రకాల చేపలు ఉన్నాయి. బంగారు తీగ, ఇది బంగారు తీగ. బంగారు తీగ సార్. ఓకే ఓకే, అంతా లైవ్ లో ఉన్నాయి. అన్ని బతుకున్న చేపలు. 2 కిలోలు సార్ బంగారు తీగ. ఓకే, సో బంగారు తీగలు ఇక్కడ లైవ్ లో వీటిని బతుకున్న చేపలని చూపిస్తూ మంచి మంచి సైజులో ఉన్నాయి. చూపించండి, అదేం చేప ఇప్పుడు మీరు పట్టుకుంది? పులుసు సార్. ఇది పులుసు చేప సార్. ఇది పులుసు చేప 2 కేజీలు ఉంటుంది సార్. పులుసు. ఓకే, చూడండి, మామూలుగా ఇత లైవ్ లో ఇక్కడ చూపిస్తున్నాడు. ఇతను ఖమ్మంలో ఫేమస్ బాగా. ఓకే, మీ పేరు పాషా కదండి? నా పేరు పాషా సార్. పాషా, ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ? 15 సంవత్సరాలు. ఎందుకు ఇంత పేరు వచ్చింది మీకు చుట్టుపక్కల ఖమ్మం మొత్తం మీద? తాజా చేపలు ఇస్తా సార్ నేను. ఓకే, సో ఆల్మోస్ట్ ఏమి ఉండదు, తాజా చేపలు, రుచికరమైన చేపలు. ఓకే, సో ఎన్ని చేపలు ఉంటాయి? మీరు అసలు చేపలు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? కల్లూరు సార్, మా కల్లూరు దగ్గర మా బంధువులు చెరువులు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొస్తారు. ఓకే, మీరు రోజు సుమారుగా ఎన్ని కేజీలు చేపలు అమ్ముతూ ఉంటారు? లారీలు అమ్ముతాం, టన్నులు అమ్ముతాం, కేజీలు అమ్ముతాం, సీజన్ బట్టి, మార్కెట్ బట్టి. సో మీరు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారా? ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆల్ ఇండియా తిప్పుకుంటాం. ఓకే ఓకే, ఇది బొచ్చి షాప్ సార్, అట్లా అంటారు. ఓకే, చూడడానికి అన్ని కూడా అంటే మీరు అన్ని సైజుల్లో వస్తాయా? అసలు మీకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు? మీకు చెరువు కాడికి పోయి తెచ్చుకుంటాం సార్. పల్లెకారులు ఉంటారు కదా, అంటే ఇవి పెంపుడు చేపలా లేకపోతే న్యాచురల్ గా పెరిగి చెరువులో నాసు గడ్డి అవి పెరిగి. సో దీని రుచే వేరంటాం అసలు చెప్పాలంటే. ఓకే, న్యాచురల్ గా పెరిగి కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫీలింగ్ పెట్టి చేపలు కావు. సో మీ దగ్గర రొయ్యలు కూడా ఫేమస్ అని అంటూ ఉంటారు. రొయ్యలు కూడా బాగా ఇది చేస్తూ ఉంటారు. నాటు టైగర్ ప్రాన్స్ అంటారు. టైగర్ ప్రాన్స్ ఉన్నాయి, బ్లూ స్కాంబీ, వైల్డ్ రొయ్య. సో ఈ చేపలన్నీ ఎక్కడ, ఏ చెరువులలో ఉంటాయి? ఎక్కువగా మీకు పట్టి తీసుకొచ్చి ఇస్తుంటారా? మేము పోయి తెచ్చుకుంటాం సార్. రైతుల దగ్గర పోయి కేజీ కింద కొనుక్కొని సప్లై చేస్తుంటాం మార్కెట్. ఓకే, అంటే మీరు హోటల్స్ కి సప్లై చేయడం, హోటల్ తినే వాళ్ళకి. అంటే ప్రత్యేకించి ఇక్కడికి సండేలు అయితే తరలి వచ్చేస్తుంటారట. అందరు కార్లు వేసుకొని ఇక్కడ వచ్చి ప్రత్యేకించి చుట్టుపక్కల నగరాల నుంచి అంతా వచ్చి తీసుకెళ్తుంటారు. అంటే ఇప్పుడు మామూలుగా సిటీలో కూడా ఉంటాయి, అమ్ముతుంటారు, వాళ్ళు కూడా అమ్ముతుంటారు. కానీ ఆ రుచికి ఈ రుచికి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఓకే, అంటే ఇది న్యాచురల్ గా పెరిగినాయి. అట్లాగే మీరు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే, ట్రాన్స్పోర్ట్ కూడా ఇవి బాక్సులు ఇట్లా పెంచుతాం సార్. ఓకే, ఇవి బ్లూ స్కాంబీ రొయ్య. ఓ ఓకే, బ్లూ స్కాంబీ రొయ్య చూడొచ్చు. అన్ని రకాల టైపు మీ దగ్గర ఉన్నట్టున్నాయి, ఏ రకము లేకుండా అన్ని ఏది కావాలి. ఇక పాంప్లెట్ సార్. ఈ కలకత్తా స్పెషల్ సార్. అంటే కలకత్తా అది అందులో చూడొచ్చు. అంటే ఈ వీటిని వేస్తారా మీరు? సీడ్ ఏమన్నా వేరే చెరువులో ఏమి వేయం సార్. అయ్యే న్యాచురల్ గా అయ్యే పిల్లలు సంతానోత్పత్తి చేస్తాయి సార్. ఈ కేరళ ఎక్స్పోర్ట్ సార్. ఈ టూరిస్టులకి ఫేమస్ కేరళ. ఓకే, ఈ న్యాచురల్ గా పెరిగాయి సార్. అవి అందుకే పిల్లలు చేస్తే పెరుగుతుంటే మేము వేటగాలు పట్టేస్తుంటారు, మాకు అమ్ముతుంటాం. సో ఎలా ఉంటాయి రేట్లు? ఎప్పుడు ఒకలాగా ఉంటాయా? సీజన్ బట్టి ఉంటాయా? రేట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు, సీజన్ బట్టి దాని రేట్ వేరు ఉంటుంది. ఓకే, సో ఎట్లా ఉంటాయి ఇప్పుడు? సుమారు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు? ఏ చేపలు ఏ రేట్లో ఉన్నాయంటే ఏం చెప్తారు?
ఇప్పుడు రవ్వు చేప 170 రూపాయలు అమ్ముతున్నాం సార్, బతికిన చేప 170, బంగారు తీగ అయినా 170. ఫ్రాన్స్ వచ్చేసి 350 రూపాయలు సార్, కొరమేన్ వచ్చేసి 350, ఈ పాంప్లెట్ వచ్చేసి 50 రూపాయలు సార్, రొయ్యలు వచ్చేసి 350 రూపాయలు. మీ దగ్గర ప్రత్యేకం అంటే ఏం చెప్తారు? మా దగ్గర ప్రత్యేకం అంటే కొరమేను, బురదమట్ట, రొయ్య, తెల్ల చేప. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ చేపలు ఫేమస్ అని అంటున్నారు, చాలా మంది చూస్తే ఇక్కడ బాగా రష్ గా ఉంది ఎప్పుడు. అంటే ఇది ఫేమస్ అనేది తెలుసుకోవడానికి గల కారణాలు ఏంటో మీ నోటి ద్వారా కూడా విందాం. చెప్పండి. ఓకే, మేము హైదరాబాద్ లో ఉంటామండి. ఓకే. ఇక్కడ మా మదర్ వాళ్ళది ఖమ్మము. మేము ఎప్పుడు హాలిడేస్ కి వచ్చినా కూడా ఇక్కడ ఫ్రెష్ కిడ్స్ ఉన్నారని చెప్పేసి ఫ్రెష్ లైవ్ ఫిష్ దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం, పర్చేస్ చేస్తాం. చెరువులో నేచురల్ గా ఉంటాయి. ఓకే ఓకే. అదే చాలా మంది అంటారు సిటీలో కూడా దొరుకుతాయి, కానీ అవి పెంచిన దానికన్నా దీనికి కొంచెం తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. అక్కడైతే మా జనరల్ గా గ్యాస్ పెట్టేసి అమ్ముతూ ఉంటారు, ఇక్కడ లైవ్ తీసుకొచ్చి అమ్ముతారు. వచ్చినట్టుగా స్టాక్ ఉండదు. అన్ని రకాలు దొరుకుతున్నాయి. రొయ్యల దగ్గర నుంచి చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి హాలిడేస్ లో వచ్చిన ప్రతిసారి వెకేషన్ కి వచ్చి వెళ్తూ ఉంటాం మేము కూడా. హాయ్. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే. మీరు చెప్పండి మీ మాటల్లో. మీ ఇక్కడ 12 years నుండి మా హస్బెండ్ కు బైపాస్ సర్జరీ అయింది. అయితే ఆయనకు ఇలాంటి ఐస్ చేపలు, గ్యాస్ చేపలు అలాంటి పెట్టదని డాక్టర్ సజెషన్ ఇచ్చారు. అవి బతికి లేకున్నా కూడా ఇక్కడ నేచురల్ వస్తాయి. ఇక్కడ నేచురల్ టేస్ట్ వేరు, మస్తు బాగుంటది కర్రీ కూడా. వీళ్ళు నాకు 12 years నుండి వీళ్ళు తెలుసు అన్నమాట. సైదులు గారు వాళ్ళ అబ్బాయి మాకు బాగా పరిచయం, బాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా పరిచయం. ఈ పిల్లలు కూడా ఆంటీ గారు అని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దాని వల్ల కూడా వాళ్ళ పిలవడం వల్ల కూడా దానికోసం నేను వస్తుంటా. మేము ఉండేది ఖమ్మం అయినా కూడా ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చి తీసుకొని వెళ్తాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ లైవ్ లో మనం చూడొచ్చు. వీళ్ళు ఆల్రెడీ ఖమ్మం నుంచి వచ్చాడు. అటు చూస్తే మన కార్లు కూడా అటు నుంచి వచ్చి ఇక్కడ ఆపుకొని తీసుకెళ్ళటం జరుగుతుంది. సో అంత ప్రసిద్ధి చెందింది ఇక్కడ చేపలు. ఫేస్ మౌస్ అవడానికి కారణం ఏంటో తెలియదు, కానీ ఇక్కడ చేపలు మాత్రం న్యాచురల్ గా పెరిగిన చేపల్ని వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఎంత ఇది ఉన్నా కానీ ఇక్కడ షార్టేజ్ అనేది ఉండదంట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు పట్టిస్తూనే ఉంటారు, తాజాగా ఉంటాయి అని చెప్తారు. సో ఖమ్మంతో ఎవరైనా దీన్ని ఇంకా టేస్ట్ చేయలేని ఉంటే ఒకసారి దీన్ని మీరు టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.